నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం, నేను మీ పార్థునేమాని. గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్ గారితో విశ్వనాథామృతం వంటి అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి శృతిలయ ఫౌండేషన్ యుఎస్ఏ వారు ఇప్పుడు కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ తో కలిసి ఈటీవీ సౌజన్యంతో సీతారామ శాస్త్రి గారి పాటల మీద మరొక విశేషమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీతారామ శాస్త్రి గారి పాటలు, వారి వ్యక్తిత్వాన్ని సరికొత్తగా ఆవిష్కరించే కార్యక్రమమే నా ఉచ్ఛ్వాసం కవనం. తెలుగు భాషకి పట్టం కట్టి భావమే ప్రధానంగా మనిషితనం, మంచితనం వంటి విలువలను పాటిస్తూ తను నమ్మిన సిద్ధాంతాలకు ఎక్కడా రాజీ పడకుండా దాదాపు 35 సంవత్సరాల పాటు 5,000 పాటలకు పైగా ప్రాణం పోసి తెలుగు సినిమా పాటకి కావ్య గౌరవాన్ని ఆపాదించినటువంటి గొప్ప రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో ఎంతో మంది సినీ దిగ్గజాలు సీతారామ శాస్త్రి గారితో తమకున్న అనుబంధాన్ని మనందరితో పంచుకోబోతున్నారు. ఆ పాటలకు ఎలా రూపకల్పన జరిగిందో, ఆ పాటలు చరిత్రలో చిరస్థాయిగా ఎలా నిలిచిపోయాయో మనందరికీ వివరించబోతున్నారు. అంతేకాకుండా తెలుగు సినిమా పరిశ్రమలోని దాదాపు 24 మంది గాయని గాయకులు శాస్త్రి గారు రచించినటువంటి పాటలను పాడి మన అందరినీ అలరించబోతున్నారు. మే 20 సీతారామ శాస్త్రి గారి జన్మదినం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మే 19 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 9:30 ఈటీవీలో నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం దాదాపు 50 వారాల పాటు ప్రసారం కాబోతోంది. అసభ్య పదజాలంతో, అశ్లీలమైనటువంటి ప్రయోగాలతో కూడిన ఎన్నో పాటలను మనం వింటున్నాం, చూస్తున్నాం. అలాంటి సమయంలో నా ఉచ్ఛ్వాసం కవనం ఎడారిలో ఓయాసిస్సు లాంటిది. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మీ ఆదరణ తోడైతేనే ఇలాంటి మంచి కార్యక్రమాలు రూపొందించే అవకాశం, ఉత్సాహం ఈ రెండూ మాకు మళ్లీ వస్తాయి. సో మీరు చూడడమే కాకుండా భవిష్యత్ తరాలకు ప్రతినిధులైన మీ పిల్లలకు కూడా చూపించండి. పొద్దున్న లేస్తే ఎన్నో కార్యక్రమాలని, ఎన్నో వీడియోల్ని మనం షేర్ చేస్తుంటాం. ఇలాంటి మంచి కార్యక్రమాలను కూడా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోనూ పంచుకోండి. ధన్యవాదాలు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 మీ ఈటీవీలో.